హే గాయ్స్, ఈరోజు వ్లాగ్లో మనము బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ని విజిట్ చేయబోతున్నాము. సో హైదరాబాద్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా తెలుసు. సో మేము ఏం చేస్తున్నామంటే మెట్రోలో ఎస్ఆర్ నగర్ వరకు వెళ్ళాము. ఎస్ఆర్ నగర్లో మనము ఆటో బుక్ చేసుకున్నాము. 890 మీటర్స్ రేడియస్లో ఉంది అంతే. సో అమీర్పేట ఆర్ ఎస్ఆర్ నగర్లో ఉండే వాళ్ళకి చాలా దగ్గర అవుతుంది. ఆర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ మెట్రోలో ఈజీగా ట్రావెల్ చేసేయచ్చు. సో గుడికి అయితే వచ్చేసాము. ఇది గుడి బయట ప్రిమైసెస్ అనమాట. సో గుడి బయట మనకి ఫస్ట్ పసుపు కుంకుమ కనిపించింది, అవి పెట్టేసుకొని ఆ తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి వినాయకుడు దర్శనం చేసేసుకున్నాము. సో ఇది గుడి లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. సో ఇది గుడి లోపలికి వెళ్ళే దారి అనమాట. జస్ట్ పైన మాత్రమే యాక్చువల్గా అమ్మవారు ఉండేది కింద మనకి. సో గుడి లోపల మనకి డిఫరెంట్ అమ్మవారి రూపాలు ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క రూపము ఒక్కొక్క అష్టలక్ష్ముల్లోంచి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనకి సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ఇట్లా డిఫరెంట్ ధైర్యలక్ష్మి, ఇట్లా చాలామంది దేవతల అవతారాలు రూపాలు ఉన్నాయన్నమాట ప్రతి గోడ పైన. అండ్ పార్వతీ అమ్మవారి అవతారాలు కూడా ఉన్నాయి. కాళికామాత, గౌరీమాత ఇలాగనమాట. సో జగన్మాత ఇలాగా. సో ఇవన్నీ ఆ రూపాలు. తర్వాత మనము కిందకి వెళ్తున్నాము, అంటే గర్భగుడిలోకి. గర్భగుడి ఆర్ బావి అని కూడా అంటారు. సో బావిలో వెలిసిన ఎల్లమ్మ అని కూడా అంటారు కదా, బల్కంపేట ఎల్లమ్మ. సో కిందకి వెళ్తున్నాము గర్భగుడిలోకి. గర్భగుడిలో వీడియో తీయనిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను తీయాలనుకోలేదు. ఎందుకంటే అందరూ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా దర్శనం చేసుకోండి, చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. ఆ రూపాన్ని కళ్ళలో నింపుకొని వెళ్ళాల్సింది అంతే. సో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాను. అమ్మవారి డిఫరెంట్ రూపాలు అని చెప్పాను కదా, ఇది ఆ కాళికామాత చూడండి. అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చూస్తూనే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి మనకి, ఇట్లా బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలా మంచిగా అనిపించింది నాకు ఈ డిఫరెంట్ రూపాలది అబ్జర్వ్ చేస్తుంటే. సో ఇది మనకి గర్భగుడిలో ఉన్న అమ్మవారి రెప్లికా అనమాట. సేమ్ లోపల ఎలా ఉందో అలా ఇక్కడ పెట్టారు. ఆ తర్వాత మనము కావాలంటే కింద మనకి అక్కడ అమ్ముతున్నారనమాట అమ్మవారి రక్ష. సో కావాలంటే కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఆ తర్వాత లెఫ్ట్లోకి వెళ్తే మనకి 3 గుళ్ళు ఉంటాయి: పోచమ్మ దేవాలయం, నాగమ్మ దేవాలయం అండ్ ఎల్లమ్మ తల్లి అద్దాల మేడ. సో ఫస్ట్ పోచమ్మ తల్లిని దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసాము. ఈరోజు పబ్లిక్ లేరు కాబట్టి దగ్గర నుంచి అలౌ చేశారనమాట దర్శనం చేసుకోవడానికి. సో ఇది పోచమ్మ దేవాలయం. మంచిగా దర్శనం అయితే అయింది మాకు, పబ్లిక్ లేకపోవడం వల్ల. నెక్స్ట్ ఇది నాగమ్మ తల్లి దేవాలయం. ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉంది, ఎల్లమ్మ తల్లివి. సో ఇది అయిపోయిన తర్వాత అమ్మవారి అద్దాల మేడ అనమాట. సో ఇది చాలా ఫేమస్. ఇది కూడా ఎప్పుడు చూసినా అమ్మవారు అంటే ఇట్లా నిండుగా కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇది ఎల్లమ్మ ఫోటో. తర్వాత బయటికి వచ్చేసాము, అంటే గుడికి లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట. సో ఇదంతా గుడి ప్రిమైసెస్. సో ఇక్కడ డిఫరెంట్ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ పూజలు చేస్తూనే ఉంటారు ఇక్కడ ఎప్పుడు. ఇవి పసుపు కుంకుమతో ఉన్న అమ్మవారి పాదాలు. సో ఇవి అయిపోయిన తర్వాత బయటికి వచ్చాము. ఇక్కడ మనకి అమ్మవారి శారీస్ అమ్ముతున్నారు అండ్ అమ్మవారికి పూజకి కావాల్సిన సామాగ్రి కూడా అమ్ముతున్నారు. అమ్మవారి ఫొటోస్ కూడా అమ్ముతున్నారు. సో ఇక్కడ నేను చూసింది, అబ్జర్వ్ చేసింది ఏంటంటే అమ్మవారికి ఇష్టమైనవి ఎక్కువ, అంటే గవ్వల దండలు, దారాలు, పసుపు కుంకుమ, గాజులు ఇలాంటివి చాలా అమ్ముతున్నారు. ఎవరికైనా కావాలంటే ఇట్లా అమ్మవారి ఫొటోస్, అమ్మవారి విగ్రహాలు కూడా అమ్ముతున్నారు. సో ఇవి ఫొటోస్ అన్నమాట. అండ్ దెన్ ఇవి గాజులు. డిఫరెంట్ కలర్స్లో మనకి అమ్మవారికి గాజులు కూడా ఉన్నాయి అండ్ అలంకరణ వస్తువులు కూడా ఉన్నాయి. ఇవి డిఫరెంట్ అమ్మవారి విగ్రహాలు. ఇది ప్రైస్ వచ్చేసి ఒకటి 200 చెప్పారు. మరి నేనైతే తీసుకోలేదు, జస్ట్ అడిగాను. నెక్స్ట్ అమ్మవారి శారీస్ మాత్రం వెరీ రీజనబుల్ అండి. అమ్మవారి దగ్గర పెట్టి పూజింపబడిన శారీస్ మనకి ఒక్క శారీ 300కి వస్తుందంటే చాలా బెటర్ అనే చెప్పాలి. అండ్ మంచి కలర్ఫుల్ శారీస్ ఉన్నాయి ఇక్కడ. రెడ్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ ఇట్లాంటి అమ్మవారి కలర్స్ అనమాట. సో బయటకు వచ్చేసాము. వెళ్ళేటప్పుడు ఈవినింగ్ వెళ్ళాము, బయటకు వచ్చేసరికి నైట్ అయిపోయింది. కానీ దర్శనం మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది. ఎందుకంటే మేము ఏమో మరి తెలియదు, పబ్లిక్ అయితే లేదు. సో దానివల్ల మాకు ప్రశాంతంగా దర్శనం జరిగింది. అండ్ ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల కూడా అయి ఉండొచ్చు. సో మీరందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సమ్మర్ కాబట్టి రాలేము అని అనుకోకండి, ఎందుకంటే మెట్రోలో ట్రావెల్ చేస్తే చల్లగానే ఉంటుంది, ఏసీ కాబట్టి. అండ్ గుడికి వచ్చిన తర్వాత లోపలైతే చాలా చల్లగా ఉంది. పబ్లిక్ కూడా ఎక్కువ ఉండట్లేరండి, మేబీ సమ్మర్ అని కావచ్చు. సో అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకొని అమ్మవారిని మంచిగా ఇంటికి వెళ్ళొచ్చు. బయట స్టాల్స్ అయితే ఎక్కువ లేవు, సమ్మర్ అని ఏమో మరి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.